అబ్బా! అదృష్టం అంటే నిర్మల్ జిల్లాలో ఒక హాస్టల్ పిల్లగాళ్ళనేనుల్లా. స్వయంగా కలెక్టరే టీచర్ లెక్క మారి లెక్కల సబ్జెక్ట్‌ను అరటిపండు ఒలిచి తినబట్టినంత అల్కగా నేర్పిస్తుంది. మేడం చెప్పే తీరు చూస్తుంటే చిన్నప్పుడు నాకు కూడా లెక్కల సబ్జెక్ట్ చెప్పేందుకు గిసుంటి టీచర్ వస్తే ఎంత బాగుండు అనిపిస్తుందిల్లా. చూడుర్రి ఎట్లా నేర్పుతుందో పిల్లలకు. 11 - 1 అవుతుంది. ఇది 10 కదా. 5 and 12 చేస్తే నెక్స్ట్ ఈక్వల్ టు 2. ఈ ఈక్వేషన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది కదా. చూడుర్రి మ్యాథమెటిక్స్ను అల్కగా నేర్చుకునే ట్రిక్స్ను ఎట్లా నేర్పుతుందో ఈ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష మేడము. ఎక్స్ వాల్యూ ఎట్లా కనుక్కోవాలి, వై వాల్యూ ఎట్లా వస్తుంది అనుకుంటా ఎన్నడో చదువుకున్న లెక్కల ఫార్ములాలను పిల్లలకు నేర్పిస్తుంది. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ బాలికల హాస్టల్ ఇది. ఇవ్వలికి చెప్పక చెయ్యకొచ్చి హాస్టల్లో చదువులు ఎట్లున్నాయి, వంటలు ఎట్లున్నాయి, తాజా కూరగాయలు వండుతున్నారా, ముక్కిపోయినా మురిగిపోయినాయి వండుతున్నారా, కిచెన్ రూము, స్టోర్ రూము, బాత్రూమ్లు, రీడింగ్ రూమ్ల కాడికెళ్ళి మొత్తం చెకింగ్ చేసుకొచ్చింది. వండిన వంట టేస్ట్ ఎట్లుందో తిని చూసింది. ఇక పనులే పని అన్నట్టు పిల్లగాళ్లకు చదువులు ఎట్లా నేర్పుతున్నారో తెలుసుకుంటేందుకు సైన్స్, మ్యాథ్స్ అన్ని ప్రశ్నలు అడిగి చూసింది. 2x సెకండ్ ఈక్వేషన్ ఇస్ 4x. ఇది సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వల్గా ఉండాలి, లేకపోతే సాల్వ్ కాదు. ఇక కలెక్టర్ మేడం మెమరీ పవరు, పాఠం నేర్పే పద్ధతి చూసి పిల్లగాళ్ళు కూడా పరిశాన్ అయిపోయారు. అబ్బా 10-15 రోజులకు ఒకసారి గెస్ట్ టీచర్లు ఎక్కొచ్చి పాఠాలు నేర్పితే ఎంత బాగుండు, ఇటు సబ్జెక్టు అటు హాస్టల్ల సౌలతులు అన్నీ బాగుంటుండే అని మనసులనే అనుకున్నారట. కానీ ఈ నడుమ కలెక్టర్లు చాలా మారిపోయారులే. మున్పట్ల కామన్ పబ్లిక్ కనబడకపోదురు కలెక్టర్ అంటే, కానీ ఇప్పుడు పబ్లిక్లోనే ఎక్కువ కానొస్తున్నారు అంతా.